రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అవసరానికి ఆసరగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. కుల, మత, భేద, ధనిక, వయోభేదం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహబంధం ఒక్కటే అని ఫేస్బుక్ ఫ్రెండ్స్ బృందం ప్రతినిధి దుబ్బా శ్రీనివాస్ తెలిపారు. వరంగల్ శివానగర్ ఆర్యవైశ్య భవనంలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్నేహగీతం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వారంతా ఒక్కటిగా వారి ఆటలు ఆడి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సుమారు 200 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. కార్యక్రమం నిర్వాహకులు దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అవసరానికి ఆసరగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. కుల, మత, పేద, ధనిక, వయోభేదం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహబంధం ఒక్కటే అని ఫేస్బుక్ ఫ్రెండ్స్ బృందం ప్రతినిధి తెలిపారు. ఇంతమందికి సన్మానం చేస్తున్నా మన దంపతులు తరపున మేము సన్మానం స్నేహగీతము ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆత్మీయ సమ్మేళనం వరంగల్లో 3వ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ స్నేహగీతం ఏర్పడి 3 సంవత్సరాల కాడి నుంచి 3వ ఆత్మీయ సమ్మేళనం వరంగల్లో పెట్టుకున్నాం. మొదటిది వరంగల్లోనే, 2వది హైదరాబాద్లో, 3వది వరంగల్లో పెట్టాం. రేపు ఎవ్రీ ఇయర్కి ఒకసారి అనేక జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ సోషల్ మీడియాను, ఫేస్బుక్ను వినియోగించుకుంటాం. రెండవది సోషల్ కార్యక్రమాలు చేస్తాను కూడా దీన్ని స్నేహగీతాన్ని వినియోగించుకుంటాం. ఇప్పటికీ స్నేహగీతం ఏర్పడిన కాడి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. మీ అందరూ కూడా తెలుసు. ఎందుకు అని చెప్పంటే అనేక మంది కరోనా టైంలో ఇబ్బంది పడ్డ వాళ్ళకి సరుకులు పంపిణీ చేయడం కావచ్చు, హెల్త్ సమస్యలకు సంబంధించి చేయడం కావచ్చు, దాంతోపాటు కొంతమంది వికలాంగులకు ఆర్థిక సాయం చేయడం కావచ్చు, ఇట్లాంటి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. రేపు భవిష్యత్తు కాలంలో కూడా ఈ సేవా కార్యక్రమాల్ని ముందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ఈ స్నేహగీతం అనేది ఏర్పడ్డది. ప్రధానంగా కేవలం స్నేహం అనేది కీలకం తప్ప ఇంకోటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలు ఎప్పటికీ ఉంటాయి పోతాయి, కానీ స్నేహం అనేది మాత్రం చిరకాలం ఉంటుందని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ స్నేహగీతాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.